కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనాన్ని చదువుకుందాం. నూట 19వ కీర్తన 50వ వచనాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు డ్యాని చదివి సహాయపడతాడు. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, కొద్దిమందిగా నా తండ్రి జోలకల్లు గ్రామములో ప్రభువా నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు నా తండ్రి ఇక్కడ కూడి ఉన్నాం. మా స్తుతులపై ఆసీనుడు అయిన దేవుడవు నీవు ప్రభువా. ఇదిగో వాక్యము నీది, మాట్లాడేది నీవు. అల్పుడును, అయోగ్యుడును, బలహీనుడును ప్రభువ నేను. అయా నా తండ్రి, ఈ రాత్రికాల సమయములో నీవే మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభువా. మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు కానీ దేవా, సర్వశక్తి గల దేవుడవు నీవు. భూమిని ఆకాశమును మాట ద్వారా సృష్టించిన సృష్టికర్తవు నీవు ప్రభువా. నిజముగా నా తండ్రి, ఈ నిర్జీవమైన శరీరాలను నా తండ్రి నీ వాక్యముతో అభిషేకించి ప్రభువా వినగలిగే చెవును మా అందరికి దయచేయమని, కృప చూపమని ప్రభువా. నీ వాక్యంపై నా తండ్రి నీవే ప్రభువా ఆ ప్రభావితమైనటువంటి జ్ఞాపక శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. కృప చూపండి, వినగలిగే చెవిని మాకు దయచేయండి ప్రభువా. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రభువా, వారు నా తండ్రి మారు మనసు పొందుటకు సహాయమును దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. కృప చూపండి. ఇదిగో నా తండ్రి, ఈ చివరి కాలములో ప్రభువా నీ ఆత్మతో నింపబడి నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము ఎదుగుటకు సహాయమును దయచేయమని, కృప చూపమని మా ప్రభును మా రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడుగుచూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. కూర్చున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా. మరి రాత్రికాల సమయంలో కొద్దిసేపు దేవుని ఒక వాక్యాన్ని మన అందము కూడా జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనం ఈ చివరి కాలంలో ఉన్నాము. మనల్ని ఈ భూమి మీద రక్షించేది ఒకే ఒకటై ఉన్నది, అది దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యం మాత్రమే మనల్ని పరిపూర్ణులుగా మార్చగలదు, మన జీవితాలలో వెలుగును నింపగలదు. దేవుని వాక్యము మాత్రమే మనల్ని నిత్యత్వానికి తీసుకెళ్ళగలదు. హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదినిచ్చిందన్నాడు. హల్లెలూయా. ఒక మనిషి తన బాధ నుండి, తనకున్నటువంటి అనేకమైన సమస్యల నుండి బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అది దేవుని వాక్యం వలనే. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, తన జీవితంలో చిన్నతనము నుండి కూడా దేవునికి అంగీకారముగా జీవించినటువంటి వ్యక్తి దావీదు. తన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకున్నవాడు కాదు. తనకు అనేక మంది అన్నలున్నారు, తన కుటుంబము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నది. కానీ దావీదు తన తండ్రి గొర్రెల మేపుకుంటూ తన జీవితాన్ని ఆ గొర్రెల దగ్గర దేవునికి సమర్పించినటువంటి వాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్లయితే,
మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచాలు దేని ద్వారా సృష్టింపబడ్డాయి? ఈ ప్రపంచము, ఈ సృష్టిలో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా దేవుని వాక్యము చేత సృజింపబడ్డాయని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. ఆదియందు ఏమున్నది? వాక్యమున్నది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ వాక్యము ఆదిలో మనం చూసినట్లయితే మన పితరుడైనటువంటి ఆదాము అతను దేని ద్వారా సృష్టింపబడ్డాడంటే దేవుని మాట ద్వారా సృష్టింపబడ్డాడు. హల్లెలూయా. దేవుని మాట ద్వారా ఆదాము సృష్టింపబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఆదాము దేవునిలో భాగమై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఆదాములో ఉంచాడు. ఆ ఏదైనా వనములో ఆదామును పెట్టినప్పుడు ప్రియులారా, ఆదాముకి సృష్టి యావత్తు కూడా లోబడింది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వాతావరణము, ప్రతి జంతువులు, ప్రతిదీ కూడా ఆదాముకు లోబడి ఉన్నాయి ప్రియులారా. ఎందుకు లోబడ్డాయంటే ఆదాములో దేవుడు వాక్యాన్ని ఉంచాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిలో వాక్యం ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని కుమారుడిగా జీవిస్తున్నప్పుడు తనకి ఈ సృష్టిలో సమస్తము కూడా లోబట్టడానికి అంగీకారమై ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. అది దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు మొట్టమొదటిగా ఆదామును సృజించినప్పుడు ఆదామే దేవునిగా సృష్టిని నియంత్రించాడు. మనం చూసినట్లయితే ప్రియులారా, ఆదాము చిన్న దేవుడుగా పరిపాలించాడు. ఆదాము సమస్తమును కూడా నిర్మూలన చేశాడు. ఏదైతే ఆదాముకు అవసరమైనదో దానితో మాట్లాడాడు. ఆదాము ఆ ఏదేను వనములో వెళుచున్నప్పుడు ఒక చెట్టు ఆదాముకు అడ్డుగా వచ్చినప్పుడు, ఓ చెట్టా, నువ్వు ఇక్కడ నుండి లేచి వెళ్ళి అదిగో ఆ శూన్యములో ఉండు అని తెలియపరిచినప్పుడు ఆ చెట్టు ఏర్లతో సహా లేచిపోయి శూన్యములో నిలబడింది ప్రియులారా. మానవుడు అటువంటి శక్తి కలిగి ఉండవలసిన వాడు. మానవుడు అటువంటి జీవితాన్ని కలిగి ఉండవలసిన వాడు ప్రియులారా. అలాగే మనం చూసినట్లయితే ఈ భూమి మీద అడవికి రాజైనటువంటి సింహం ఉంది. ఆ సింహాన్ని కూడా ఆదాము, ఓ సింహమా నువ్వు అక్కడికి వెళ్ళు అని సింహాన్ని ఆజ్ఞాపించినట్లయితే ఆ సింహము తోకూపుకుంటూ వెళ్ళిపోయింది ప్రియులారా. ఎందుకంటే ఈ సృష్టి యావత్తు కూడా లోబడటానికి ఆదాములో దేవుడు వాక్యాన్ని ఉంచాడు. వాక్యమే శక్తి గలదని మనం తెలుసుకోవాల్సి ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. ఎప్పుడైతే మన పితరుడు వాక్యాన్ని తప్పిపోయాడో, పాపము ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో అప్పుడే ఆదాములో నుండి అవన్నీ తీసివేయబడ్డాయి ప్రియులారా. హల్లెలూయా. ఎందుకు ఈనాడు దేవుని మనం నమ్ముకోవాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి? దేవుని చిత్తాన్ని ఎందుకు నెరవేర్చాలంటే ఆ మొదటి స్థితికి తిరిగి వెళ్ళబోతున్నాం మనము. హల్లెలూయా. మనం ఆ మొదటి స్థితికి వెళ్ళబోతున్నాము. ఆదాము ఎలాగైతే సృష్టిని నియంత్రించాడో అటువంటి నియంత్రణలోకి మనం వెళ్ళబోతున్నాము. దేవుడు ఈ సృష్టికి రాజు అయి ఉన్నాడు. ఆ రాజు కార్యములు రాజకుమారులు ఖచ్చితంగా చేస్తారు ప్రియులారా. అదే మనం పోగొట్టుకున్నటువంటి హక్కుపత్రమై ఉన్నది. మనం చూసినట్లయితే జగతుకు పునాదులు వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవగ్రంథములో ఎవరున్నారంటే దేవుని పిల్లలు ఉన్నారు. ఆదాములో ఉన్న వారందరూ కూడా దేవుని పిల్లలే.
మనము కూడా సృష్టిని నియంత్రించాము. ఎప్పుడు నియంత్రించామంటే ఆదాములో ఉన్నప్పుడు ప్రియులారా. హల్లెలూయా. మనము కూడా సృష్టిని నియంత్రించాము. మనము కూడా పాపంలో పడ్డాము. మనము కూడా లోకములోకి వచ్చి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము లోకములోకి వచ్చి కళ్ళు తెరిచాము. కానీ ఒకప్పుడు ఆదాములో ఉన్నాము. మనము ఆదాములో ఉండి ఈ సృష్టిని నియంత్రించాము ప్రియులారా. ఈ సృష్టి యావత్తును కూడా మనము ఏలుబడి చేశాము. అటువంటి స్థితి నుండి మనం భూమి మీద పడిపోయాము ప్రియులారా. మన పితరుడైన ఆదాము పడిపోయిన తరువాత మనము కూడా నిత్యముగా ఈ లోకమునకు పాపమునకు ఆ అధికారము కలిగి ఉండేలాగా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఎందుకు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామంటే, దేవుని వాక్యం దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే మనము మొదటి స్థితిని కోరుకుంటున్నాము. హల్లెలూయా. ఆ మొదటి స్థితి ఏదో కాదు కానీ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ప్రత్యేకింపబడే ఒక స్థలమునకు చేర్చబడటానికి ప్రియులారా. అందుకే దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఈ భూమి మీద దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఈ భూమి మీద ఎందుకు జీవిస్తున్నారంటే కేవలము వారు దేని కొరకు ఉన్నారంటే పరీక్షింపబడటానికి. హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రియులారా, ఒకప్పుడు మనం చూసినట్లయితే యెషయా పలికాడు, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టబడును అని యెషయా ఎప్పుడు 712 సంవత్సరాల క్రితం పలికినప్పుడు ఆ మాట యెరూషలేములో ఆ రబ్బీ పలుకుతున్నప్పుడు ప్రియులారా, అనేక మంది కన్యకలు ఆ యొక్క వాక్యాన్ని విన్నారు. ఆ వాక్యాన్ని విని వారు అప్పుడే మర్చిపోయారు. కానీ ఒకే ఒక్క ఆమె మాత్రం మర్చిపోలేదు. ఆమె మరియా. హల్లెలూయా. ఆమె నీళ్లు తీసుకొని వస్తున్నప్పుడు, ఆమె పని చేస్తున్నప్పుడు ఆమె యొక్క తలంపుల ద్వారా ఆలోచిస్తుంది, ఏమిటి ఈరోజు మా రబ్బీ మాట్లాడాడు, ఏమిటి అది? కన్యక గర్భవతి ఎలా అవుతుంది? కన్యక గర్భవతి కుమారుని కన్నుని తెలియపరిచాడే, ఎలా జరుగుతుంది? అది అసాధ్యమైన కార్యమే, ఎలా జరుగుతుందని ఆమె తన హృదయములు పదే 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 తలపోచుకున్నప్పుడు ప్రియులారా, అప్పుడు దేవదూత దిగి వచ్చి ఆమెతో మాట్లాడింది ప్రియులారా. హల్లెలూయా. అనేక మంది కన్యకలు ఉన్నారు. అనేక మంది ఆ మందిరంలోకి వెళ్ళి ఆ వాక్యాన్ని విన్నారు. కానీ వారందరూ విడిచిపెట్టారు. కానీ ఒకే ఒక ఆమె మాత్రము ఆ వాక్యాన్ని పదే పదే తలపోసుకున్నది ప్రియులారా. మనం చూసినట్లయితే అప్పుడు గాబ్రియేలు దూత దిగి వచ్చి ఆ యొక్క మరియతో మాట్లాడినప్పుడు అలాగూ జరుగునుగాక అని మీరు పలికింది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ జరుగునుగాక అని పలికినప్పుడు ప్రియులారా, ఆమె ఎవరో కాదు కానీ ఆ మరియలో వాక్యము ప్రారంభమైంది ప్రియులారా. హల్లెలూయా. ఆ మరియ వాక్యాన్ని మోయటానికి ఇష్టపడింది ప్రియులారా. ఈనాడు నీవు నేను మనందరము కూడా వాక్యాన్ని గర్భం ధరించాలి. వాక్యాన్ని కనుక గర్భం ధరించినట్లయితే మనం ఎన్నాళ్ళున్నా కూడా బిడ్డలు కనలేము. ఆ వాక్యము మనలో ఉన్నట్లయితే ఆ వాక్యము జీవాన్ని తీసుకొని వస్తుంది ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి మరియా ఎప్పుడైతే దాన్ని అంగీకరించిందో ఆమె గర్భములో వాక్యము పరిపూర్ణత చెందుతూ ఉంది ప్రియులారా. హల్లెలూయా. ఆమె వాక్యాన్ని మోస్తున్నప్పుడు అనేక మంది అనేక విషయాల్లో వారు బాధపరిచారు. ఈమె పెళ్లి కాకుండానే గర్భం ధరించిందని అనేక మంది మాట్లాడారు ప్రియులారా. ఈనాడు నీవు నేను వాక్యాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే, నీవు నేను వాక్యానుసారముగా జీవిస్తున్నట్లయితే లోకము అనేక మాటలు మాట్లాడుతూ ఉంది ప్రియులారా. అనేకమైన నిందలు ఖచ్చితంగా వేస్తుందని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. వాక్యము మోయువారు ప్రతి ఒక్కరు కూడా శ్రమ పొందవలసి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం వాక్యాన్ని కలిగి ఉన్నామా లేదా ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సి ఉన్నది. వాక్యము పరిపూర్ణమైనది, అది మన నిత్యత్వానికి తీసుకుని వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే వాక్యం దగ్గరికి అనేక మంది వచ్చారు. అనేక మంది వచ్చి ఆ వాక్యాన్ని ధరించుకొని వెళ్ళిపోయారు. మనం చూసినట్లయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. జక్కయ్య. ఆయన యెరూషలేము దేవాలయంలో ఒక సంఘ పెద్ద. ఆయన ఆ సంఘ పెద్దగా ఉంటూ
అనేక కార్యాల్లో వాటిలో పాల్గొనుచు ఉన్నాడు. అయితే ఆయన భార్య పేరు రెబకా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యేసు ప్రభు ఆ ప్రాంతంలో కూటం పెడుతున్నప్పుడు ఆ కూటం వినాలని ఆసక్తితో వచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూసింది ప్రియులారా. ఆయన రొట్టెలను అభివృద్ధి చేయటం, అనేక మందికి మరి రొట్టెలు పంచిపెట్టడం, ఆకలైన వారికి, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయటం, అనేక మంది చనిపోయిన వారు బ్రతకటం, ఇవన్నీ కూడా ఆమె చూసి తన భర్తకు తెలియపరుస్తూ ఉన్నది. యేసు అనే ఆయన ఒక గొప్ప దేవుని సేవకుడు, ఆయనలో దేవుని ఆత్మ నివాసం చేస్తుంది అని ఆమె మాట్లాడినప్పుడు ప్రియులారా, ఆ మాటలు విని జక్కయ్యను వాక్యము కదిలించటం ప్రారంభమైంది ప్రియులారా. హల్లెలూయా. ఆ జక్కయ్య యేసు ఎక్కడికి వస్తాడు, ఆయన ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఒక దినాన ఆ యెరూషలేము ప్రాంతంలో యేసు ప్రభు ఒక ప్రాంతానికి వస్తున్నాడని తెలిసింది ప్రియులారా. హల్లెలూయా. తెలిసినప్పుడు ఈ జక్కయ్య హడావుడిగా వెళ్ళి తనకున్నటువంటి కొత్త వస్త్రాలు ధరించుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక పక్కన నిలబడి తను అనుకున్నాడంట, నా యొక్క భార్య తెలిపినట్లు ఈయన నిజముగా దేవుని కుమారుడైతే ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడాలని ఆయన ఏం చేశాడంటే ఒక మేడి చెట్టు ఎక్కాడంట ప్రియులారా. మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు మీద కూర్చొని కొమ్మలు కప్పుకొని నిజంగా ఆయన దేవుని కుమారుడైతే నా దగ్గరకు వచ్చి నా పేరు పెట్టి పిలిచి నాతో మాట్లాడాలి అనుకొని తను ఆ చెట్టు మీద కూర్చున్నప్పుడు ఆ ప్రాంతం నుండే యేసు ప్రభు వారు వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ ప్రాంతం నుండి వస్తూ ఆ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడి జక్కయ్య దిగిరా అని పిలిచినప్పుడు, హల్లెలూయా, ఎప్పుడు నేను చూసిన వాడు కాదు, ఎప్పుడు కూడా ఆయనతో నేను స్నేహం చేసిన వాడిని కాదు, నా పేరు పెట్టి పిలిచాడని దిగివచ్చి ప్రియులారా తను మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా డబ్బు తీసుకున్నానో వారికి 200 డబ్బు ఇస్తానయ్యా తిరిగి. హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడలేదు, జక్కయ్య నువ్వు అక్రమం చేస్తున్నావు, నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, నీ యొక్క వ్యాపారాన్ని మానుకో అని యేసు ప్రభు మాట్లాడలేదు ప్రియులారా. మాట్లాడక తలకే జక్కయ్యలోకి వాక్యం వచ్చింది ప్రియులారా. హల్లెలూయా. ఒక వ్యక్తిలోకి వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యము తన జీవితంలో ఉన్న పొరపాట్లను సరిచేస్తుందని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. హల్లెలూయా. జక్కయ్య మాట్లాడుతున్నాడు, నేను ఎవరినైతే మోసం చేశానో వారికి తిరిగి నేను మరలా డబ్బులు ఇస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రియులారా, వాక్యము జక్కయ్య దగ్గరకు వచ్చింది ప్రియులారా. అప్పుడు జక్కయ్య జీవితం మార్చబడింది. అలాగే వాక్యము మన యొద్దకు వచ్చింది. ఇప్పుడు మన జీవితాలు కూడా మార్చబడాలి. హల్లెలూయా. మన జీవితాలు మార్చబట్టలేదంటే ఆ ఎలుగును మనం లోపలికి రానివ్వట్లేదు ప్రియులారా. ఎప్పుడైతే ఎలుగు మనలోకి వచ్చిందో అక్కడ చీకటి పరాపంచలైపోతుంది ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యాన్ని మనం చేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. వాక్యమే మన జీవితానికి వెలుగై ఉన్నది ప్రియులారా. కీర్తనకారుడు అన్నాడు, ప్రభువా నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది. హల్లెలూయా. ఏమై ఉన్నది? దేవుని యొక్క వాక్యమే మన పాదములకు దీపమై ఉన్నది. ఈ లోకమనే అంధకారములో మనం నడుస్తున్నాము. అనేకమైనటువంటి కారణాలు, అనేకమైన ప్రభావాలు ప్రభావితం మన మీద చేస్తుంటాయి ప్రియులారా. ఎప్పుడైతే ఆ వెలుగును మనం కలిగి ఉంటామో, ఆ వెలుగుతో మనము సంబంధమును కలిగి ఉంటామో ప్రియులారా, అంధకారము పడాపంచలై వెళ్ళిపోతుంది ప్రియులారా. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదినిచ్చింది అన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఒక మనిషిని బాధల నుండి, సమస్త అధికారముల నుండి విడిపించేది దేవుని వాక్యం అయి ఉన్నది. ఎటువంటి అధికారి అయినప్పటికీ కూడా, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు కూడా ప్రియులారా నీకు వాక్యం అవసరమైనది. అందుకే కీర్తనకారుడు రాజయ్యుండి కూడా ఆయన మాట్లాడుతున్నాడు, ప్రభువా నేను దాగుచోటు నీవే. హల్లెలూయా. అంతమంది రాజులు ఉన్నారు, ఆయనకు తెలిసినటువంటి వారు, అంతమంది సైనికులు ఉన్నారు, అంత బలం ఉంది, అయినప్పటికీ కూడా ఆయన దేవుణ్ణే కోరుచు ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా.
ఎందుకనగా దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యమే మనల్ని రక్షించేది, వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే మనకి పూర్తి అథారిటీనిచ్చేది. హల్లెలూయా. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్యముతో మనం నడిచినప్పుడు ప్రియులారా, మనము ఖచ్చితంగా దేవుని యొక్క ఆ యొక్క మన కొరకు నియమింపబడిన రాజ్యములో నివాసం చేయగలుగుతాం. హల్లెలూయా. ఈ భూమి మీద మానవుడు ఎందుకు ప్రార్థించాలి, ఎందుకు దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే ప్రియులారా, అది కేవలము వాక్యము నిత్యత్వమునకు మార్గమైనది ప్రియులారా. హల్లెలూయా. ఒక పాపి పరిశుద్ధునిగా మార్చబడాలంటే, ఒక పాపి నిజమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద జీవించాలంటే ప్రియులారా, అతనిలో వాక్యం అవసరమైనది ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే మరి ఆ వాక్యాన్ని ధరించింది అనేక మంది. ఈమె గర్భవతి అయినది, పెళ్లి కాకతలకే గర్భవతి అయినదని అనేక విషయాలు, అనేక నిందలు ఆమె వేశారు. కానీ ఆమె వాక్యాన్ని మోస్తుంది ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు మనము కూడా ఆ మరియలాగా వాక్యాన్ని ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం. వాక్యము మనం ధరించినప్పుడు మనకి అనేకమైనటువంటి నిందలు, అనేకమైన బాధలు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటిని జయించే శక్తిని మనకు దేవుడిస్తాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ భూమి మీద దేవుడు చూసినప్పుడు ఈ భూమి పాపముతో నిండి ఉన్నదని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. ఒకే ఒక అతను నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆయన ఎవరంటే ఆయన నోవాహు అయి ఉన్నాడు. హల్లెలూయా. నోవాహు కాలంలో మనం చూసినట్లయితే ప్రియులారా, అనేకమైనటువంటి విస్తారమైనటువంటి జనమున్నారు. వారందరూ కూడా ఆరాధనలు చేస్తున్నారు, వారికి నచ్చిన దేవుణ్ణి అంగీకరిస్తున్నారు, వారు నచ్చిన విధముగా జీవిస్తున్నారు. కానీ ప్రియులారా, దేవుడు ఆకాశం నుండి తొంగి చూసినప్పుడు భూమి మీదకి ఒక్కడే ఒకడు నీతిమంతుడిగా కనపడ్డాడు. అతను ఎవరంటే నోవాహు. హల్లెలూయా. నోవాహు దగ్గరికి వాక్యం వచ్చింది. నోవాహుతో మాట్లాడాడు దేవుడు. నోవాహు, ఈ భూమిని నీటితో నాశనం చేయబోతున్నాను, ఈ భూమిని తూడ్చివేయబోతున్నాను. కాబట్టి నీవును నీ ఇంటి వారి కొరకు వాడ సిద్ధపరచుకొని తెలియపరుచున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మనం చూసినట్లయితే ఆ కాలమునకు దేవుని యొక్క స్వరము నోవాహు అయి ఉన్నాడు. దేవుని యొక్క మాట నోవాహు అయి ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు నోవాహు మాట్లాడుతున్నాడు. నోవాహు అంటున్నాడు, ఇదిగో ఈ భూమి మీదకి ఆకాశము నుండి వర్షం రాబోతున్నది, ఈ భూమిని నింపుతున్నది ఈ వర్షము. ఓ నిత్యముగా మీరు సిద్ధపాటు కలిగి మీరందరూ కూడా వాడలోకి రండి. హల్లెలూయా. వాడనగా ఆ కాలమునకు నిర్ణయింపబడిన వాక్యమై ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. ఆ కాలమునకు నిర్ణయింపబడిన వాక్యం ఏదనగా వాడే. ఆ వాడలోకి వచ్చిన వారు మాత్రమే బ్రతుకుతారు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుడు నోవాహులో ఉండి మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ఇని నోవాహును గేలి చేశారు. మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, ఈనాడు అనేక మంది ప్రసంగాలు చేస్తున్నారు. పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్పాడు అనుకో, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఆ వాక్యం మారిపోయి ఇంకొక వాక్యం చెప్తాడు, ఇంకొక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొక వాక్యం చెప్తాడు. అలాగే బైబిల్లో అనేకమైన వాక్యాలు పాస్టర్ గారు మాట్లాడుతుంటాడు. కానీ ప్రియులారా, 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించిన వాక్యం ఏమిటంటే, వాడలోకి రండి, వర్షం వస్తుంది. హల్లెలూయా. మీరు వాడలోకి రండి, రక్షింపబడతారు, వర్షం వస్తుంది, ఈ భూమి నింపుతున్నాడు దేవుడు, కాబట్టి వాడలోకి రండి అని ఆయన వాక్యం తెలియపరుస్తున్నప్పుడు ప్రియులారా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన బోధ ఏంటంటే వాడలోకి రండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాడ ఆయన సముద్రంలో కట్టలేదండి. ఆయన ఎక్కడ కడుతున్నాడంటే ఎత్తైన పర్వతం మీద కడుతున్నాడు. ఆ ఎత్తైన పర్వతం మీద కడుతూ అనేక మందితో మాట్లాడుతున్నాడు. వాడలోకి రండి, నిజముగా దేవుడు నాతో మాట్లాడాడు, నిశ్చయముగా మీరు రక్షింపబడతారు, ఆకాశతుములు ఇప్పబడి ఈ భూమి మీదకు వర్షం వస్తుంది అని తెలియపరిచినప్పుడు అనేక మంది ఆ వాక్యాన్ని నమ్మలేదు. ఎందుకని నమ్మలేదంటే ప్రియులారా, అంతకుముందు ఎప్పుడూ కూడా భూమి మీదకు వర్షం రావటం లేదు. భూమి కింద నుండి ఆవిరొచ్చి పంటలు పండేవి. అది ఎప్పుడు ప్రారంభమైందంటే నోవాహు కాలము నుండే వర్షం రావటం ప్రారంభమైంది ప్రియులారా. హల్లెలూయా.
అనేక మంది ఆ కాలంలో ఉన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, సైన్సు, అనేక మంది వారు వర్షం వస్తుందని తెలియపరిచినప్పుడు వారు అనేక మంది కూడా ఆకాశంలోకి వెళ్ళి చూశారు. ఎక్కడ కూడా సుక్క నీరు లేవు. అప్పుడు నోవాహుతో మాట్లాడుతున్నారు, తాత నువ్వు చెప్పేదాన్ని బట్టి మేము ఆ యొక్క ఆకాశంలోకి వెళ్ళి చూసాము, ఎక్కడ కూడా చుక్క నీరు లేవు, నువ్వు వర్షం వస్తుందని తెలియపరుస్తున్నావు అని అన్నప్పుడు నోవాహు మాట్లాడుచున్నాడు, అయ్యా నాకు తెలియదు, దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు ఈ భూమిని నాశనం చేస్తానని తెలియపరుచున్నాడు. అందుకే నేను అనేక ప్రాంతాల్లో చెబుతున్నాను. కాబట్టి దేవుడు ఖచ్చితంగా దేవుని మాట నెరవేరుతుందని నోవాహు మాట్లాడినాడు ప్రియులారా. హల్లెలూయా. ఆ మాటకి అనేక మంది వారు, ఈయన ముసలివాడు, ఈయన పిచ్చెక్కింది, ఎప్పుడు చెప్పినా అదే వాక్యం చెప్తున్నాడు, అవే మాటలు చెబుతున్నాడు అని వారందరూ కూడా నోవాహును గేలి చేశారు ప్రియులారా. మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుడు నోవాహుతో మాట్లాడాడు, వాడ సిద్ధపరచమని తెలియపరిచాడు. కానీ ఆ వాడకి కావలసినటువంటి ధనము దేవుడు ఇవ్వలేదు. ఆ కాలంలో నోవాహు ఆస్తి కలిగినటువంటి వాడు. ఆయనకున్నటువంటి భూమిని అమ్ముకొని ఆ వాడకు అనేకమైనటువంటి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఆ వాడిని సిద్ధపరిచాడు ప్రియులారా. హల్లెలూయా. పనివారిని పిలిచి పనివారి ద్వారా ఆ పని సిద్ధపరిచాడు. అది ఒక దినాన ఆ వాడ పూర్తయింది. ఆ వాడ ఎప్పుడైతే పూర్తయిందో ప్రియులారా, దేవుని యొక్క రాకడ సమీపమై ఉన్నది. హల్లెలూయా. ఆ కాలమునకు నోవాహే ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన చెప్పిందే నిజముగా జరగవలసి ఉన్నది. అది దేవుని మాట అయి ఉన్నది ప్రియులారా. దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చిందంటే నోవాహు దగ్గరకు వచ్చింది ప్రియులారా. మనం చూసినట్లయితే నోవాహు తనకున్నటువంటి 3 కొడుకులు 3 కోడళ్ళు, వారు కూడా వాక్యాన్ని నమ్మలేదు. కానీ తన మామ చెప్పిన కార్యాలన్నీ జరుగుతున్నాయని, తన తండ్రి చెప్పిన కార్యాలన్నీ జరుగుతున్నాయని, తన భర్త చెప్పిన కార్యాలన్నీ జరుగుతున్నాయని, ఇది దేవుడే ఈయనకి బయలుపరుస్తున్నాడని నమ్మి వారు వాళ్ళలోకి వచ్చి రక్షింపబడ్డారు ప్రియులారా. హల్లెలూయా. ఈనాడు దేవుని దగ్గరకు వచ్చేవారు కూడా కొంతమంది పరిపూర్ణంగా దేవుని నమ్మరు, కానీ దేవుని నమ్మిన వ్యక్తిని చూసి దేవుని దగ్గరకు వస్తారు ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే వారు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. వారు ఏదో ఒక రకంగా దేవునిలోకి రావాల్సి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ కాలమునకు దేవుని యొక్క స్వరము నోవాహు అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం వాక్యం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ రాయబడి ఉన్నది, జతలు జతలుగా అన్నీ కూడా ఆ వాడలోకి వచ్చాయి. పక్షులు వచ్చాయి, జంతువులు వచ్చాయి, సింహములు వచ్చాయి. అలాగే మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా ఆ వాడలోకి వచ్చాయి 2 కానీ ప్రియులారా, అనేక మంది మనుషులు ఆ వాక్యాన్ని విన్నారు, కానీ ఆ వాక్యాన్ని అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ప్రియులారా, వారు దేవుని యొక్క నిత్యత్వములో లేరు కాబట్టే దేవుని సన్నిధిలోకి రాలేకపోయారు. హల్లెలూయా. ఈనాడు మనము దేవుని వాక్యాన్ని వింటున్నాము, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని అనేక మంది పాస్టర్లు చెబుతుంటే వింటున్నాము. కానీ ప్రియులారా, ఇంతవరకే మన జీవితం అవుతుంది, కానీ మన జీవితాలు మార్చబట్టలేదు. ఎందుకు మార్చబట్టలేదంటే దేవుని మీద మనకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిపూర్ణంగా దేవుణ్ణి ఆనుకుంటాడో, ఖచ్చితంగా తన జీవితం కూడా మార్చబడుతుంది ప్రియులారా. హల్లెలూయా. వాక్యమే జీవితాన్ని మార్చేది. ఏ మానవుడు కూడా జీవితాన్ని మార్చలేడు, ఏ మనుషుడు కూడా జీవితాన్ని సరిచేయలేడు ప్రియులారా. కాబట్టి ఒక వాక్యం మాత్రమే మానవుని యొక్క జీవితాన్ని మారుస్తూ ఉన్నది. హల్లెలూయా. మనం ఎందుకు వచ్చామంటే ప్రియులారా, ఈ భూమి మీదకి తప్పిపోయినటువంటి మన పితరుడు ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మనం భూమి మీదకి వచ్చాము. హల్లెలూయా. ఆదాము ఎలాగైతే శాసించాడో, ఆదాము ఎలాగైతే ఆ ఏదెను వనంలో జీవించాడో, అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండటానికి ఈ భూమి మీద దేవుని పిల్లలుగా ముద్రించబడి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఏమై ఉన్నాము,
మనం ఎందుకు ఈ స్థితిలో ఉన్నాము, మనం ఎక్కడికి వెళ్తున్నాము, మన జీవితం ఏంటని మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. వారు 12 మంది కూడా దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించారు. ఎందుకంటే వారిలోకి వాక్యం వచ్చింది. ప్రియులారా, ఈనాడు మనము కూడా అదే వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం నిశ్చయముగా దేవుని కుమారులు కుమార్తెలుగా ముద్రించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, రాత్రికాల సమయంలో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే మనందరము కూడా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారు ఒక దినాన మరణం లేని వారుగా జీవిస్తారు. హల్లెలూయా. ఈ భూమి మీదకి వ్యాధులు, ఈ రోగాలు, ఈ మరణాలు, ఈ సమస్తము కూడా దేని ద్వారా వచ్చాయంటే ప్రియులారా, కేవలము దేవుని మాటను తప్పిపోయినందువల్ల. హల్లెలూయా. మన పితరుడైనటువంటి ఆదాము ఎప్పుడైతే వాక్యాన్ని తప్పిపోయాడో అప్పుడే మనకు మరణము ప్రారంభమైంది. ప్రియులారా, హల్లెలూయా. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అని ఎవరన్నా అడిగితే ఎవరు కూడా చెప్పలేరు. ఎప్పుడైతే కాలంలోకి వచ్చాడో ఆ కాలంలో నుండి మరి బ్రతికినటువంటి ఏళ్ళు మాత్రమే రాయబడి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఆదామును చనిపోయేవాడిగా సృష్టించలేదు, ఆదాము నిత్యము జీవించడానికే సృష్టించాడు. కాబట్టి ప్రియులారా, ఆదాముకి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి జీవము, ఒకటి మరణము. నువ్వేది కోరుకుంటావో నీ ఇష్టము. స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిస్తే మన పితరుడైన ఆదాము పడిపోయాడు. ఆ పడిపోయిన దానిని తిరిగి మనం పొందుకోవటానికే దేవుని యొక్క సన్నిధికి మనం వస్తున్నాం. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఇంకా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే లాజరు. హల్లెలూయా. లాజరు యేసు ప్రభుకి స్నేహితుడిగా ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు లాజరుతో కలిసి ఉండేవాడు. ఒకానొక దినాన లాజరుకు వ్యాధి వచ్చింది. యేసు ప్రభు మరి కొన్ని ప్రాంతాల స్వార్థ నిమిత్తం వెళ్ళి ఉన్నాడు. అప్పుడు తన చెల్లెళ్ళు కబురు పంపారు, లాజరు, నీ స్నేహితుడైనటువంటి లాజరు మరణ గడియల్లో ఉన్నాడు, తిరిగి రమ్మని కబురు పంపించినప్పుడు యేసు ప్రభు విన్నాడు. విని ఇంకా దూరం వెళ్ళిపోయాడు. ప్రియులారా, మరలా కబురు వచ్చింది, నీ స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయాడు తెలియపరిచినప్పుడు, అప్పుడు ఆయన ప్రయాణమై బయలుదేరి వచ్చినప్పుడు ప్రియులారా, అప్పుడుకి 4 రోజులైనది చనిపోయి. 4 రోజులైనప్పుడు అంతకుముందు ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆ గొప్ప కార్యాలు కూడా అనేక మంది చూశారు. చూసి వారందరూ ఏం చేశారంటే, ఈయన వస్తున్నాడు కదా, ఏం చేస్తాడో చూద్దామని వారందరూ కూడా అక్కడ సమాధి కాడ నిలబడి ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతుంది, ప్రభువా, నీవున్నట్లయితే నా తమ్ముడు బ్రతికేవాడే అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనని నీకు తెలియదా? హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే పరిపూర్ణ వాక్యమై ఉన్నాడు. ప్రియులారా, నిత్యముగా ఒక దినాన నా తమ్ముడు లేస్తాడని నాకు తెలుసయ్యా, ఎందుకంటే నేను వాక్యాన్ని నమ్మాడు కదా నా తమ్ముడు, ఒక దినాన తిరిగి లేస్తాడని నాకు తెలుసయ్యా అన్నప్పుడు, నువ్వు నమ్మితే ఇప్పుడే ఆ కార్యము చూస్తావు. హల్లెలూయా. ఆ కార్యము చూస్తావని ప్రియులారా, ఎక్కడ లాజరును పాతిపెట్టిందని ఆ సమాధుల దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభు స్నేహితుడు కనుక మనిషిగా తను ఏడ్చాడు. ఏడ్చి లాజరు బయటికి రమ్మని పిలిచాడు. హల్లెలూయా. లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు లాజరు తిరిగి లేచినట్టు మనం చూడగలిగాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయి 4 దినమైనటువంటి లాజరు, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ సమాధి దగ్గరకు వచ్చి లాజరును పిలిచాడో లాజరు తిరిగి బ్రతికినట్టు మనం చూడగలిగాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లాజరు వాక్యాన్ని కలిగి ఉన్నాడు. యేసు ప్రభువే పరిపూర్ణమైనటువంటి వాక్యమై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ వాక్యము పిలిచినప్పుడు ప్రియులారా లాజరు బ్రతికినట్టు మనం చూడగలిగాం. అలాగే ప్రియులారా, మనం చూసినట్లయితే
లాజరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆ కాలమునకు నిజమైన క్రీస్తు ఏనేని నమ్మాడు, తిరిగి లేచాడు. లాజరు చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు ఉన్నాడా? చనిపోయింది మళ్ళీ. కానీ ప్రియులారా, మనము కూడా ఈ లోకానికి, ఈ పాపానికి, సమస్తమునకు చనిపోయి క్రీస్తులో గనక మనం లేపబడితే, హల్లెలూయా, క్రీస్తులో తిరిగి జన్మించినట్లయితే ప్రియులారా, మనము ఖచ్చితంగా ఎన్నటికీ సరిపోం. ఈ భూమి మీద ఒకవేళ ఈ భూ సంబంధమైనటువంటి మరణం మనకు రావచ్చు, కానీ ఒక దినాన దేవుని స్వరమిని మనం ముందుగా లేచి దేవునితో సదాకాలం ఉంటాం ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఇక వాక్యానికి వాటమి లేదని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. ఈ భూమి మీద ఏదైనా ఓడిపోవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద ఓటమి, గెలుపు అనేవి రెండు ఉన్నాయి. కానీ ప్రియులారా, ఓటమి లేనిది ఒకే ఒకటి ఉన్నది, అది దేవుని వాక్యమై ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ భూమి మీద అనేక మంది అనేకమైనటువంటి ఆటల్లో ఇష్టపడతారు. కొంతమంది కొన్ని ఆటలు ఇష్టపడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆట ఇష్టం, ఆట ఆడతారు. కానీ ప్రియులారా, కొంతమందికి ఆటలు అసలు ఇష్టం ఉండదు. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉన్నది, మనందరము కూడా ఒక ఆట ఆడవలసి ఉన్నది. ఆ ఆట ఏదంటే జీవితం అనే ఆట. హల్లెలూయా. నువ్వు ఎటువంటి వాడువైనా కానీ, ఎటువంటి వ్యక్తివైనా కానీ ఈ భూమి మీదకి వచ్చినాక మనందరికి కూడా ఒక ఆట ఉన్నది, అది జీవితం అనే ఆట. హల్లెలూయా. ఆ ఆట మాత్రం మనందరం ఆడవలసి ఉన్నదే. ఎవరు కూడా ఆ ఆట నా చేత కాదు, నేను ఆడలేనని పక్కకు పోవడానికి లేదు. నువ్వు పుట్టావా, పెరుగుతున్నావా, ఒక గృహంలో నువ్వు పెరగవలసి ఉన్నది. నువ్వు ఆడబిడ్డవైతే మరొక ఇంటికి వెళ్ళవలసి ఉన్నది. అలాగా కొంతమంది బిడ్డలకు కనవలసి ఉన్నది. ఇదంతా కూడా అది ఒక ఆట అయి ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. ఆ ఆటే మన జీవితం అనే ఆట. ఖచ్చితంగా మనం ఆడవలసి ఉన్నది. ఇష్టం ఉండా లేకపోయినా సరే ఆ ఆట, అయ్యా నేను ఆడలేను అని పక్కకు పోవడానికి లేదు. ఈ ఆటలు అయితే ఇష్టమైతే ఆడవచ్చు, కష్టమైతే మానుకోవచ్చు. కానీ జీవితం అనే ఆట మాత్రం మనందరం ఆడాల్సిందే. కాబట్టి ఈ భూమి మీద అన్నిటినీ శాసించేది, అన్నిటినీ అధికారముతో పొందుకునేది దేవుని వాక్యమైనది ప్రియులారా. ఆ వాక్యాన్ని మన పితరుడైనటువంటి ఆదాము తప్పిపోయినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆదామా నువ్వెక్కడ అని పిలిచినప్పుడు ఆదాము చెట్లు చాటును దాక్కుని ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు ఆదాము దాక్కున్నాడంటే, ఆదాము ఎక్కడున్నది దేవుడికి తెలియదా? తెలుసు. ఆదాము ఎక్కడుండాలి? ఒక చెట్టు దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఆ చెట్టే జీవవృక్షమై ఉన్నది. ఆ వృక్షాన్ని కలిగి ఉండాలి. కానీ చెట్ల మధ్యన దాక్కొని ఉన్నాడు ప్రియులారా. చెట్ల మధ్యన దాక్కొని సిగ్గంటే ఏమిటో తెలిసి ఆ కచ్చడములు కుట్టించుకొని ఆకుల ద్వారా ఆయన చెట్టు చాటును దాక్కున్నాడు. ప్రియులారా, ఒక దినాన ఎండిపోతాయి. ఖచ్చితంగా మరలా ఆదాము దిగంబరని తెలుసుకుంటాడు. కాబట్టి ఆదాము ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి దేవుడు దాన్ని గుర్తెరిగి శరమపు చొక్కాలు వరకు కుట్టించాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని చిత్తమై ఉన్నది. మనం ఈ భూమి మీద తప్పిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క అమూల్యమైన కృప మన పట్ల చూపుతూ ఉన్నది ప్రియులారా. ఆ కృప ద్వారా రక్షింపబడిన వారి మనం. దేవుడు మనల్ని కొనవానం ద్వారా చూసినట్లయితే మనలో ఏ నీతి, ఏ న్యాయము కూడా లేదు, ఎటువంటి గొప్పతనము కూడా మనలో లేదు. చూసినట్లయితే ప్రియులారా, కేవలము కృప ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు. ఆ కృప ద్వారా రక్షింపబడిన పాపులం మనము. కాబట్టి ప్రియులారా, మనము ఈ చివరి కాలములో ఏమి కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 2:38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము
మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దాన వాక్యం ఏమిటంటే ప్రియులారా, మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ప్రియులారా, మారు మనసు పొందుతాం, బాప్తిసం పొందుతాం. ఈ రెండు మన చేతిలో పనే ప్రియులారా. ఇంకొకటి ఉన్నది, అదేంటంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. ఇది ఎవరైనా చేయొచ్చు, కానీ పరిశుద్ధాత్మ మాత్రము దేవుడే నీకు ఇవ్వవలసి ఉన్నది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నింపబడినప్పుడు ప్రియులారా, నువ్వు నిత్యముగా దేవుని యొక్క వాగ్దాన వాక్యానికి నిర్ణయించబడి ఉన్నావు. హల్లెలూయా. ఆ మార్గంలో నువ్వు నడుస్తావు. ఒక దినాన రెప్పపాటులో మార్పు చెంది దేవుని రాజ్యమును నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. అయ్యా, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ప్రార్థనకి వెళ్తున్నాను, మా భర్త రావట్లేదండి ప్రార్థనకి, లేదండి మా భార్య రావట్లేదండి ప్రార్థనకి. ప్రియులారా, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది, విశ్వాసం అనేది అది వారి వారి పరిధిని బట్టి ఉంటుంది. ప్రియులారా, హల్లెలూయా. ఒకే ఇంట్లో ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు భక్తి చేయొచ్చు, ఒకళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, ఒకళ్ళు వెళ్ళలేకపోవచ్చు. అది దేవుని చిత్తమైనది ప్రియులారా. కాబట్టి నీ భర్త రావట్లేదా, నువ్వు ప్రార్థన చేయి, నీ భర్త గురించి పశ్చాత్తాపడు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకో. నిత్యముగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించినప్పుడు ప్రియులారా, ఖచ్చితంగా నీ భర్తను కూడా మారుస్తాడు. నీ భార్య రావట్లేదా, నువ్వు ప్రార్థన చేయి, దేవుని కోసం నిలబడు, దేవుని వాక్యాన్ని అంగీకరించి పరిపూర్ణంగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ భార్యను మారుస్తాడు. ప్రియులారా, ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే మనం దేవుని పిల్లలుగా ముద్రింపబడతాం. దేవుని వాక్యాన్ని మనము అశ్రద్ధ చేసినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించుకున్నట్లయితే, ప్రార్థనకు వెళ్తున్నాము కానీ అని అంగీకరించకపోతే ప్రియులారా, దాని తర్వాత వచ్చే పరిణామాలు మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. హల్లెలూయా. ఆనాడు అనేక మంది దేవుని వద్దకు వచ్చి వారు మాట్లాడారు, ప్రభువా నీ నామములోనే మేము స్వస్థలు చేశాం, నీ నామములోనే దెయ్యాలను ఎలగొట్టాం, నీ నామములోనే అద్భుతాలు చేశాము, నీ నామములోనే గొప్ప గొప్ప కార్యాలు చేశాము అని వారు మాట్లాడుచున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ పెళ్లి విందుకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వస్త్రము లేకుండా లోపలికి వచ్చాడు. ఆ లోపలికి వచ్చినటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తిని పట్టుకొని ఎక్కడేశారు? చీకటి గదిలో బంధించారు. మనకు కావలసింది దేవుని యొక్క వాక్యం అనే వస్త్రం అవసరమైనది ప్రియులారా. హల్లెలూయా. ఆ వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు, ఆ వస్త్రాన్ని మనం చికించుకొని దాని ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని రాజ్యమునకు వారసులమై ఉంటాం. ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటంటే, ఒక పాపి పరిశుద్ధుడిగా మారి దేవుని కుమారుడుగా జీవించటమే గొప్ప కార్యం. చనిపోయిన లాజరు బ్రతికినా మళ్ళా చచ్చిపోయాడు. గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. యేసు ప్రభు పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఇంకెప్పుడు పాపం చేయకమ్మా అని చెప్పి ఉన్నాడు, కానీ ఆమె చనిపోయింది. కానీ ప్రియులారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే గొప్ప కార్యం. దేవుని వాక్యాన్ని పట్టుకొని జీవించటమే గొప్ప కార్యము. అదే మన నిత్యత్వానికి తీసుకెళ్తుంది. ఈనాడు అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ దాన్ని గ్రహించట్లేదు. గ్రహించేవారిగా ఉండాలి. ఈనాడే మనం నిర్ణయం తీసుకోవాలి, దేవునిపై ఆసక్తి కలిగి జీవించాలి. ఎందుకు నేను జీవించలేకపోతున్నానని మనల్ని మనం ప్రశ్నేసుకోవాలి ప్రియులారా. మనల్ని మనం ప్రశ్నేసుకున్నప్పుడు నిత్యముగా మనము మన స్థానం ఏమిటో మనం గ్రహిస్తాము, దేవుని చిత్తానికి వారసులం అవుతాము, దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం ప్రియులారా, ఆయన ఎవరి కాల రక్తాన్ని మన కొరకు దారబోసాడు, వెల చెల్లించి మనల్ని కొన్నాడు. కాబట్టి
మనల్ని కొన్నాడు కాబట్టే మనము ఖచ్చితంగా దాన్ని అంగీకరించవలసిన వారమై ఉన్నాం. మనం ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తామో, ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటామో, మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ హక్కుపత్రాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. పడిపోయినటువంటి ఆ స్థితి నుండి మరలా తిరిగి ఏ స్థితిలోనైతే వారు ఉన్నారో అక్కడికి తిరిగి మనం మళ్ళా వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. ఆ అధికారాన్ని కలిగి ఉండటానికి వెళ్ళబోతున్నాం ప్రియులారా. కాబట్టి మనందరము కూడా అట్టి స్థితిని మనం కోరుకోవాలని, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని, మారు మనసు పొంది రక్షింపబడాలని, దేవుని చిత్తం ఏమయ్యున్నదో దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించినప్పుడు మనం ఖచ్చితంగా ఆ నిత్యత్వంలో ఉంటాము. ఆ నిత్యత్వమే మనకు అవసరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక పాట పాడి ముగిస్తాను. నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన వాక్యమా, 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 నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, జక్కయ్యను రక్షించిన ప్రేమగల వాక్యమా, విజికియాను బ్రతికించిన జీవము గల వాక్యమా, జక్కయ్యను రక్షించిన ప్రేమగల వాక్యమా, విజికియాను బ్రతికించిన జీవము గల వాక్యమా, రక్షించిన బ్రతికించిన, రక్షించిన బ్రతికించిన నీకు మా నీకు వాక్యమా, 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 నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా చెరసాలలో పౌలు శీలను తప్పించింది వాక్యము, సింహం బోనులో దానియేలును విడిపించింది వాక్యము, సమరయ స్త్రీని క్షమించింది వాక్యము, లాజరును బ్రతికించింది వాక్యము. హల్లెలూయా. ఆ వాక్యము మరి మనల్ని కూడా రక్షిస్తుంది, బ్రతికిస్తుంది, పాపము నుండి శాపము నుండి విడుదల పొందించి నిత్యత్వమునకు మార్గమైనది ఆ వాక్యము. ఆ వాక్యమే మన జీవమై ఉన్నది. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నీ వాక్యము నా జీవమై ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదినిచ్చింది. మనకు నెమ్మది ఈ భూమి మీద ఎక్కడ దొరకదో అది కేవలం దేవుని వాక్యములో మాత్రమే నెమ్మది ఉన్నది. హల్లెలూయా. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవించినప్పుడు ప్రియులారా, ఒక దినాన నిశ్చయముగా ఆ నిత్యత్వంలో ఉంటాము. అదే మన మార్గమైనది, అదే మన యొక్క గోల్ అయ్యున్నది. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ సమయాన్ని